వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. చాలామందికి ఇప్పుడు ఆ బంగ్లా గురించి తెలుసు. ఆ బంగ్లా కాదు, యాక్చువల్గా వైజాగ్ రైల్వే స్టేషను. సో యూనిట్ 20 రూపాయలు ఏందని చూస్తున్నారా? ఇది మనం అరకు వెళ్తున్నాము. వైజాగ్ నుండి అరకు దాకా కిరణ్ రోల్ అనే ఒక ఎక్స్ప్రెస్, అంటే ఎక్స్ప్రెస్ కానీ చాలా స్లోగా పోతుంది. స్లోగా పోవడానికి కూడా కారణం ఉన్నది. ఎందుకంటే మన విజిటర్స్ కానీ అదే మన పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చూసుకుంటూ పర్యావరణం అంటే చుట్టూ ఉన్న చెట్లు కానీ ఇతర వాటి గురించి తెలుసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఒక టన్నెల్స్ ఉంటాయి, దాదాపు 52 టన్నెల్స్ ఉంటాయి. దాని గురించి కూడా మీకు చెప్తాము ఇదే వీడియోలో. సో అవన్నీ టన్నెల్స్ చూసుకుంటూ పోతాయి కాబట్టి ట్రైన్ అనేది స్లోగా వెళ్తుంది. దాదాపు మనకు వైజాగ్ రైల్వే స్టేషన్లో ట్రైను 6:30-6:40కి స్టార్ట్ అవుతుంది. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్కి రీచ్ కావాలంటే దాదాపు 11:30-12 అవుతుంది. సో ఈ జర్నీ గురించి ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. సో మన ట్రైన్ ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, చీకటి వచ్చినప్పుడల్లా మన వీక్షకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది టన్నెల్. అంటే మనకు ఈ అరకు వెళ్ళే దారి అంతా కూడా ఎట్లుంటుందంటే, మనకు వైజాగ్ నుండి అరకు దాకా టోటల్ కూడా ట్రైబల్ అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రూటు నుంచి వెళ్తుంది. అంటే కొండలు గుట్టలు ప్రాంతాల నుంచి వెళ్ళి ఇక్కడ అంతా కూడా ఆ కొండలు గుట్టలను తొలచి దాని కింద నుండి టన్నెల్స్ రూపంలో పట్టాలేసి దాని నుండి మనం వెళ్ళడం జరుగుతుంది. ట్రైన్ ప్రయాణం అంతా కూడా ఇప్పుడు వెలుగొచ్చినప్పుడేమో నార్మల్ జర్నీ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా చీకటి వచ్చినప్పుడు మాత్రం టన్నెల్ నుండి మన ట్రైన్ వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు మేజర్ కనిపించేది ఏంటంటే ఆ వెనకాల కొండలు కనిపిస్తున్నాయి. మీకు ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ కింద కొండల కింద కూడా మీకు ఇల్లులు కనిపిస్తాయి. అంటే గిరిజనులు ఇంత కొండ ప్రాంతంలో కూడా ఇల్లులు నిర్మించుకొని ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరి ప్రధాన వృత్తి ఏంటంటే గొర్రెలు కాయడం, లేదా ఆవులు మేకలు గేదెలు పెంచుకోవడం ఇట్లా ఉంటుంది. ఇక్కడ పంటలు కూడా సాంప్రదాయ పంటలు కాకుండా ఒక డిఫరెంట్ కల్చర్ అనేది కనిపిస్తుంది మనకు. డిఫరెంట్ అంటే ఏం లేదు, కొంతమంది ఇక్కడ ఎక్కువ శాతం అయితే కాఫీ అంటే గింజలను పండిస్తారు. దాంతోపాటు కొంతమంది మాత్రం మనకు పొగాకు లాంటి ఇతర వాటిని, అల్లం, వెల్లుల్లి ఇలా రకరకాల దుంపకు సంబంధించిన కూరగాయలను ఎక్కువ పండించడం జరుగుతుంది. చిలగడ దుంప కానీ అల్లం ఇలాంటి రకరకాల దుంపలు. మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం టన్నెల్స్ నుంచి మన ప్రయాణం ఉంటుందని. సో దాదాపుగా కొంతమంది చెప్తారు 62 టన్నెల్స్ ఉన్నాయని, కొంతమంది 52 అంటారు. సో మొత్తానికైతే 50కి పైచిలకైతే టన్నెల్స్ ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కూడా ట్రైను ఫుట్బోర్డ్ పై నిల్చొని ఇదంతా కూడా వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఒకటి ఏంటంటే మనకు టన్నెల్స్ లోపల లైట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అంటే ఇక్కడ మాకు టన్నెల్స్లో వెళ్తుంటే కొంతమంది రెగ్యులరు అంటే మనకు వీక్షకులలాగా కాకుండా అంటే పర్యాటకుల్లాగా కాకుండా రెగ్యులర్గా అటు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టన్నెల్స్ లోపల ఎప్పుడైతే ట్రైన్ వెళ్తుందో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏంటంటే టన్నెల్స్ లోపల మొత్తం చీకటి ఉంటుంది, అక్కడక్కడ లైట్స్ ఉంటాయి. సో ఈ లైట్ల మధ్యలో కొంతమంది నిల్చొని ఒక కర్రతోని సెల్ ఫోన్ను కొట్టి కింద పడేసి ఆ సెల్ ఫోన్ను లాక్కోవడం జరుగుతుంది. సో ట్రైన్ అనేది ఫాస్ట్ మూవింగ్లో ఉంటుంది కాబట్టి మనం దిగలేము, ఆపలేము. సో మన ఫోన్ ఎంత ఖరీదైనా కానీ మనకు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఏదైతే కిరణ్ రోల్ ట్రైన్ ఎక్కినప్పుడు ఆ దొంగల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దొంగల గురించి పక్కన పెట్టండి, దొంగలు అనేది ఎక్కడైనా ఉంటారు, మీకు అందరు తెలుసు. ఏ టూరిస్టు ప్లేస్కి వెళ్ళినా దొంగలు మనకు కనిపిస్తారు. సో వాళ్ళకి పక్క పెడితే మనకు ఈ రహదారిని చూస్తారు కదా, ఈ ట్రైను దారి కింద ఉన్న రహదారి ఇది. ఈ కొండపైన ఉన్న జనాలను కూడా చూడవచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా చిన్న చిన్న గుడిసెలలాగా వేసుకొని ఇక్కడ నివసిస్తున్నారు. ఆ కొండ కింద కూడా, కొండ కింద అంటే మనకు కనిపించేది కొండ కింద, కానీ అది యాక్చువల్గా ఇంకా చాలా రోడ్డుకు చాలా ఎత్తుపైన ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించవచ్చు, మొత్తం మంచుతో కప్పబడి ఎంత మంచు కొండల్లా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపించే కొండలు కూడా. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే మనం బస్సు ప్రయాణం చేయొచ్చు, లేదా ఇతర మార్గాల ద్వారా కూడా మనం వెళ్ళచ్చు వైజాగ్ నుండి మనకు అరకుకు.
కాకపోతే మేము ట్రైన్ ప్రయాణాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రకృతిని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇన్ని రకాల టన్నెల్స్ కానీ, ఈ కొండ పైనుంచి ఉన్న రహదారి మొత్తం ఇది కూడా మీకు చూస్తే అక్కడ కనిపిస్తుంది. ట్రైన్ కొన్ని సందర్భాలలో ఇట్లా వంపు తిరిగి వెళ్ళే సందర్భంలో ఒక పక్క సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, ఒక పక్క ట్రైన్ వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక పక్కన కొండలు ఉంటాయి. సో ఇవి చూసినప్పుడు ఏంటంటే మనకు ఒక అనిర్వచనీయమైన ఆనందం అనేది మనకు కలుగుతుంది. సో ఆ ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా అనుభవించి దాన్ని మీతో పంచుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో మేము ఈ ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది వెళ్ళడానికి. సో మీకు అక్కడ కనిపించే చెట్లన్నీ కూడా ఎక్కువ శాతం కాఫీకి సంబంధించిన మొక్కలకు సంబంధించిన అంటే చెట్లు ఇట్లా తీగలాగా పారుతాయి కాఫీ చెట్లు. దానికి సంబంధించి కొన్ని వృక్షాలను నాటడం జరిగింది. ఇది టూరిస్టు హబ్ కాబట్టి సో దానికి సంబంధించిన వృక్షాలు అవి. మీకు అక్కడ చూడొచ్చు కొండల మధ్య నుంచి సూర్యుడు ఉదయించేది కూడా చాలా సుందరంగా అనిపిస్తుంది. మీరు జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు పోతూ ఉంటే మీకు జర్నీలో ఇంకా చాలా అద్భుతాలు కనిపిస్తాయి. సో ఈ వీడియో మొత్తం కూడా కొంచెం లెంత్ ఉంటుంది, అయినా కానీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఈ వీడియో అంతా కూడా లాంగ్ వీడియో అనేది. లాంగ్ ఎందుకు తీసినామంటే జనరల్గా మీరు వైజాగ్ టు అరకు వీడియో అంటే యూట్యూబ్లో ఇంట్రెస్ట్ చూడండి, చాలా తక్కువ స్పేస్ ఉన్న వీడియోస్ వస్తాయి. కాకపోతే మాకేందంటే దాదాపు 4.5 గంటల జర్నీని మీకు కూడా చూపించాలి. సో అదంతా చూపించాలంటే ఖచ్చితంగా పెద్ద వీడియో కావాలి. మనం యూట్యూబ్లో చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో ఇంత మంచిగా ఇంత అద్భుతంగా ఏ యూట్యూబర్ కూడా మనకు వీడియో మొత్తం టన్నెల్స్ కవర్ అయ్యేలాగా, మొత్తం గుట్టలు కొండలు కవర్ అయ్యేలాగా తీయలేదు. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్లో కొట్టి చూడండి. ఇంత అద్భుతంగా తీసింది మాత్రం మనమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోను మాత్రం ఎక్కడ మిస్ చేయకండి. మీరు వీడియోను మీరే అరకు వెళ్తున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది వీడియో మొత్తం చూస్తే. స్కిప్ చేసి కాకుండా వీడియో మొత్తం కూడా మీరు ఒక ఇంట్రెస్ట్తోనే, ఒక మంచి గుడ్ ఫీలింగ్తో చూడండి. అంటే ఒక పాజిటివ్ థింకింగ్తో మీకు ఆ వీడియో మొత్తం కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మీరే ట్రైన్లో ఉన్న ప్రయాణించిన అనుభూతి మీకు కలుగుతుంది. మధ్య మధ్యలో మీకు ట్రైన్ లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో అది కూడా చూడవచ్చు. మాతో పాటు ఇంకా వెనక సీట్లలో కొంతమంది కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ వచ్చారు, స్కూల్కి సంబంధించిన పిల్లలు వచ్చారు. సో ఇట్లా రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనకు గ్యాదర్ అయ్యారు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే మనకి ట్రైన్ జర్నీ మొత్తం కూడా ఇంతకుముందు చెప్పినట్లు స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలు మన ట్రైన్లోనే మన బోగిలోనే వచ్చారని చెప్పినాం కదా. సో మీకు ఒక సందర్భంలో వినిపిస్తాము. 52 టన్నెల్స్లో కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి టన్నెల్ ఎంట్రన్స్ రాగానే చాలా బిగ్గరగా అరవడం, చాలా అంటే చాలా కేరింతలు కొట్టడం, ఇలా చాలా ఎంజాయ్ చేసారు. అంటే మనం కూడా చిన్నప్పుడు చాలా ఏదైనా కొత్త అంశాన్ని చూసినప్పుడు ఆనందం తట్టుకోలేక అరుస్తాం కదా, సేమ్ అలాగే అదే విధంగా అరవడం మీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ వీడియో మొత్తం చూస్తే. సో ఆ అరుపులు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. వీళ్ళతో పాటు కొసమరిపు ఏంటంటే వాళ్ళ లెక్చరర్స్, టీచర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేయడం జరిగింది. సో మీకు వీలైతే వాళ్ళ డ్యాన్సుల వీడియోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ ట్రైన్లో ఒక ప్రత్యేకత ఉన్నదని. అంటే ఈ కిరణ్ రోల్ ట్రైన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే విస్టాడోమ్ అంటే అనస్తలేదు, రావట్లేదు అనుకుంటారా వాస్తవానికి కొత్త పదం కదా. విస్టాడోమ్ ట్రైన్ అనే బోగి అనేది ఉంటుంది ఒకటి స్పెషల్ బోగీలు, మేబీ 2 బోగీలు అనుకుంటావి. సో ఈ బోగీలలో కూర్చుంటే మనకేంటంటే దాదాపుగా 180 డిగ్రీ యాంగిల్స్లో మన సీట్ అనేది తిరుగుతుంది. అదేవిధంగా భోగి మొత్తం కూడా టోటల్ కూడా గ్లాస్తోని మేకింగ్ అయి ఉంటుంది. సో పైన టాప్ మాత్రమే ఐరన్ ఉంటుంది, కింద మాత్రమే ఐరన్ ఉంటుంది. చుట్టూ అటువైపు ఇటువైపు కూడా గ్లాస్తో ఉంటుంది. సో మనం చుట్టూ కూడా తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
ఈ ఒక్క ఫెసిలిటీ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కేవలం కిరణ్ రోల్ ఎక్స్ప్రెస్కు మాత్రమే ఉన్నది. టోటల్గా వచ్చేసి ఇప్పుడు మీరు అడగచ్చు, అంత మంచి ఫెసిలిటీ ఉన్న దాంట్లో మనం ఎట్లా ఎక్కాలని అడగచ్చు. ఎట్లా ఎక్కువ ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఒక 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. 2 నెలల ముందే ఆ సీట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అప్పుడున్న రేటు ప్రకారం సమ్ టైమ్స్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. 650 నుండి దాదాపుగా తత్కాల్లో బుక్ చేసుకుంటే 2000 పైచిలకు దాకా ఆ సీటుకు ఉంటుంది. మా ఉద్దేశంలో అంటే మేము చూసినాం కాబట్టి మీరు 2000 పైచిలకు పెట్టిన ఆ సీటుకి అనేది మీరు తక్కువ ఇచ్చినట్లే. ఎందుకంటే అంత హ్యాపీనెస్కు మీరు లోన్ అవుతారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రైన్ ఆల్రెడీ కొంత స్లో అయినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఈ ట్రైన్ రూట్లో వేరే ట్రైన్స్ రావు. జనరల్గా ఏదైనా ట్రైన్ రూట్లో వేరే ట్రైన్ రావడం, అక్కడ ఆపడం, హాల్టింగ్ అదంతా ఉంటుంది కదా. సో అట్లేం ఉండదు. మనకి ట్రైన్ రూట్ అనేది ఒకటే సింగిల్ రూట్ లాగా ఉంటుంది. దీని నుండి ఏం రావు. కాకపోతే మీకు అక్కడక్కడ కొంత ట్రైన్ స్లో అవుతూ ఉంటుంది. అయినప్పుడు గిరిజనులకు సంబంధించిన ఇల్లులు చూడండి మీరు, ఇట్లా ఉంటాయంటే అవి చిన్న పూరి గుడిసెలాగా ఉంటాయి. మనం ఆ గుడిసె మేకింగ్ అంటే తయారీ విధానం కూడా ఎక్కడ కూడా మనం చూసి ఉండము. ఒక డిఫరెంట్ విధానంగా ఉంటాయి. అంటే గిరిజనుల సాంప్రదాయం ఎట్లుంటుంది, వాళ్ళంతా కొండలలో కూడా ఎట్లా బతుకుతారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు జనరల్ ఎవరైనా సిటీలలో లేదా మామూలు పల్లెటూళ్ళలో ఉంటారు, ఈ ఊర్లలో కూడా మనకు గిరిజనుల విధానం అనేది కనిపించదు. సో వాళ్ళ విధానం తెలుసుకోవడానికి కూడా ఇది మీకు పనిచేస్తుంది. సో మీరు అడగచ్చు, ఇవన్నీ మాకేంది చెప్తారు, ఓ వీడియో పెడితే మేము చూస్తాం, మేము కూడా అనుభూతిని పొందుతాం కదా, గిరిజనుల జీవన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ వంటకాలు ఎట్లుంటాయి, వాళ్ళ ఇంటి లోపల ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తారు అనేది ఒకసారి మీరు వీడియో పెట్టండి అని మీకు అనిపించవచ్చు. సో మీకోసం వీడియోలు కూడా తయారు చేసినాం, ఆల్రెడీ పెట్టినాం. మన డిస్క్రిప్షన్లో ఆ వీడియోలకు సంబంధించి అరకు వ్యాలీలో మేము ఏమేమి చూసినాం అదంతా కూడా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాం, మన ఛానల్లోనే ఉన్నాయి. మీరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ చూడడం ద్వారా ఖచ్చితంగా మీరు అరకు వెళ్ళిన అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మేము పెడతాము, అవన్నీ కూడా చూడండి. టన్నెల్లో ట్రైన్ స్లో అయింది. ఇంత స్లో అయినా కానీ మీరు ఫోన్స్ అయితే దయచేసి, ఇప్పుడు ఒక ఆయన ఫోన్ బయట పెట్టి తీస్తున్నాడుగా, ఈ మనిషి పట్టడానికి కూడా చాలా ఇరికిరికి స్థలం ఉందిగా, ఇలాంటి స్థలంలో కూడా కొంతమంది ఉండి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తారని మేము విన్నాము. మేము చూడలేదు కానీ విన్నాము. సో మేజర్గా మీ టూర్ అనేది విషాదం కావద్దంటే ఆ ఫోన్లో అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. టన్నెల్స్ దగ్గర కిటికీల నుంచే వేసుకోవచ్చు, అంతకంటే మంచి వీడియో కూడా. మరి ఫుట్పాత్ పైన ఉండి తీయడం కాకుండా. సో ఇప్పుడు చూడవచ్చు, ఈ పక్కన ఉన్నది వేరే ట్రాక్, ఇది కేవలం సింగిల్ ట్రాక్ లాగానే మనకు కనిపించింది. ఎక్కడ కూడా డబుల్ ట్రాక్ లేదు. కేవలం స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం సింగిల్ ట్రాక్, డబుల్ ట్రాక్ ఉన్నది అంతే. సో ఎందుకంటే ఇది ఒక కొండపై నుండి తొలుచుకుంటూ వెళ్ళే ప్రయాణం కాబట్టి కొంత ఇబ్బందికరమైన ప్రయాణం. సో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వీళ్ళు మేబీ సింగిల్ ట్రాక్ ప్రయాణం పెట్టినట్టున్నారు. సో ఒకవేళ ఈ ట్రైన్స్కి సంబంధించి అంటే డేట్స్కి సంబంధించి కానీ, ఆ ప్రైజెస్కి సంబంధించి కానీ, టైమింగ్ సంబంధించి ఏమైనా ఇప్పుడు మార్పు జరిగి ఉంటే వాటిని కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దాదాపు 1,80,000 పైచిలకు వ్యూస్ ఉన్న మన ఫ్లైట్ వీడియో. సో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి మన వీడియోలు ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నామంటే, మీరు ఏదైతే ఒక యూట్యూబ్ నుంచి వెళ్ళి ఒక ఛానల్ నుంచి వెళ్ళి కోరుకుంటారో అంతకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మన వీడియోస్ ద్వారా వస్తుంది. మన వీడియోల ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ఫార్మింగ్కి సంబంధించి ఉంటాయి, రెండవది టూర్స్కి సంబంధించి ఉంటాయి, మూడవది టెక్నాలజీకి సంబంధించి ఉంటాయి. సో ఇట్లా టూర్స్కి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా చాలామందికి ఇష్టమైన డెవోషనల్కి సంబంధించిన అంటే దైవానికి సంబంధించి, అంతే మనకు టెంపుల్స్కి సంబంధించినవి ఉంటాయి.
సో ఇట్లా రకరకాల వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో అన్నీ కూడా ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించదు. చాలా మంచి వాతావరణంలో పాజిటివ్ థింకింగ్లో ఉన్నట్లే ఉంటుంది మన వీడియోలు చూడటం ద్వారా. సో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూడండి. సో ఇక్కడ చూడొచ్చు. సో మీరు అరకు వ్యాలీ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒక ప్లాన్ చేసుకోండి. అంటే ఏదో గుడ్డెత్తి వచ్చి చెల్లబడ్డట్టు వెళ్ళిపోయి వచ్చి ఇట్లా కాకుండా మీరు ఒక పర్టికులర్గా ఒక పేపర్లో రాసుకోండి. మేము చెప్తాం ప్లేసెస్ ఏవి బాగుంటాయి అనేది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో జాగ్రత్తగా నేను చెప్పేది విని ఒక లిస్ట్ రాసుకోండి. ఆ పద్ధతి ప్రకారం మీరు ఒకవేళ అరకు వ్యాలీలో స్పెండ్ చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరకు వ్యాలీ వెళ్ళి ట్రైన్ దిగడంతోనే మీకు 11-11:30 అవుతుంది. మీరు ఆల్మోస్ట్ చలికాలం ఇట్లాంటి చల్లగా ఉన్న సీజన్లో వెళ్తారు కాబట్టి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సడన్గా కొంత ఎండ తగిలేసరికి చాలా మనసుకు హాయి ఉంటుంది. మీరు కేవలం ట్రైను అంటే రైల్వే స్టేషన్లో ఆగిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడంతోనే మీకు మూకుమ్మడిగా చుట్టూరు అక్కడ జీప్స్ ఉంటాయి. కొన్ని లోకల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి జీప్స్ కానీ ఆటో వాళ్ళు కానీ సార్ ప్యాకేజీ కావాలా మీకు అది దింపుతాం ఇది దింపుతాం అని చెప్పేసి మనకు రకరకాల ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మీకు అందరు తెలిసి ఎక్కడైనా ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మోసాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం కూడా అట్లాంటి క్రౌడ్ ఉన్న కానే ఉంటుంది. సో ఎంత మోసం జరిగే అవకాశం ఉంటుందంటే మీ డ్రెస్అప్ మీ సెటప్ అంతా చూస్తారు. ఫర్ సపోజ్ మీరు రిచ్ లుక్ అనిపించారు అనుకోండి, దాదాపుగా ఒక డే మొత్తం దింపుతూ ఉంటారు ఒక ఆటో వాళ్ళ ఎగ్జాంపుల్. ఆ ఆటో అయినా ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటారు. అదే మీరు నార్మల్ లుకింగ్ అనిపించారు అనుకోండి 800 నుంచి 1,000 రూపాయలలో వస్తారు వాళ్ళే. సో అట్లా మిమ్మల్ని ప్యాకేజీల రూపంలో ప్యాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అట్లా అని ఆటో వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మీరు వైజాగ్ టూర్ వెళ్ళకండి లేకపోతే అరకు టూర్ వెళ్ళకండి అని అట్లా కాదు. ఎక్కడికైనా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాము. మీరు ఒకటే ఫర్ సపోజ్ వాళ్ళు ఒకవేళ 2,000 అన్నారు అనుకోండి, మేము 800 ఇస్తామని చెప్పండి. ఆల్మోస్ట్ వాళ్ళు 1,000 రూపాయలలో మొత్తం మీకు ఓకే చేస్తారు. ఇంకొకటి అరకు వ్యాలీలో కూడా చాలా రకాలైన హోటల్స్ ఉంటాయి. మీకు చాలా ఎక్కువ రెస్టారెంట్స్ కానీ లాడ్జెస్ కానీ రకరకాలు ఉంటాయి. లాడ్జెస్లోకి అంటే ఎట్లా చూజ్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయో ఆ రిసెప్షనిస్ట్ అడిగి తెలుసుకోండి. గీజర్స్ కూడా కొన్ని లాడ్జీలలో ఉంటాయి, కొన్నిట్లలో పెట్టరు. మీకు చలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గీజర్ ఉండాలి. అదేవిధంగా చాలా లాడ్జీలలో అరకులో మేము చూసింది ఏంటంటే చాలా వరకు దోమలు కానీ అశుభ్రత కానీ ఉంటుంది. సో అట్లాంటివి కాకుండా మనం డబ్బులు ఇస్తాం కాబట్టి పర్ డేకి ఒక్కొక్కరికి వచ్చేసి దాదాపు 800 నుంచి 2,000 దాకా తీసుకుంటారు ఒక లాడ్జ్లో. సో అట్లా మనం అంతా పెడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మీరు తీసుకోండి. సో అరకులో చూడదగ్గ ప్లేసెస్ ఏంటంటే మీకు మన లింక్స్ అన్ని కూడా పెడతాము, ప్రతి ఒక్క దానిపైన వివరించున్నాయి. సో అవన్నీ కూడా మీరు ఒకసారి చూసి ఒక్కొక్క దాంట్లో కూడా మీరు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మనకు అరకు వ్యాలీలో దిగకుండా బుర్రా కేవ్స్ అని వస్తాయి అరకు కంటే ముందు, ఆ బుర్రా కేవ్స్లోనే దిగిపోతున్నారు. మీరు ఒకసారి ట్రైన్లో గమనించినట్లయితే దాదాపుగా 80% ట్రైన్ అంతా కూడా దిగిపోతున్నారు అక్కడనే. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బుర్రా కేవ్స్లో చూసుకొని అరకుకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అట్లా చేయడం ద్వారా చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి మనకు. సో మీరు ఒక పని చేయండి, మేము చేసిన విధంగా అంటే డైరెక్ట్ అరకులోనే దిగండి. అరకులో చూడదగ్గ ప్లేసెస్ మనకు దాదాపుగా 10 దాకా ఉంటాయి, కాకపోతే మనకు ఒక 5 అయితే చాలా బాగుంటాయి. సో ఈ 5 ప్లేసెస్ చూసుకున్న తర్వాత మీరు బుర్రా గుహలకు వెళ్ళచ్చు. సో ఇక్కడ నుండి కూడా మీకు స్పెషల్గా ఆటోలు కానీ జీపులు కానీ కార్స్ కానీ రకరకాలు ఉంటాయి. సో ఆ మార్గం ద్వారా మీరు అరకు నుండి బుర్రా కేవ్స్ మహా అయితే ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అంత దూరం వెళ్ళి దాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. సో దీని తర్వాత ఏంటంటే అందరూ కూడా ఏం చేస్తారంటే అరకు వెళ్ళి బుర్రా వెళ్ళి వచ్చేస్తారు. అది కాదు, టూరు కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా మీరు లంబసింగి కూడా వెళ్ళాలి. లంబసింగికి సంబంధించిన వీడియో కూడా మన దాంట్లో ఉన్నది. ఈ లంబసింగి ఎట్లా ఉంటుందంటే జనరల్గా ఉదయం పూట అంటే సూర్యుడు ఉదయించే సమయంలో మీకు
ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉంటుందో వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి చూసినట్లయితే ఒక మంచు ప్రాంతంలో ఎలాంటి మనకు అనుభూతి కలుగుతుందో చూడడానికి. సో అలాంటి అనుభూతే ఈ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర కలుగుతాయి మీకు. సో ఇలాంటి అనుభూతి కలగాలంటే మీరు మంచు ఎక్కువ కురిసే ఎప్పుడైతే ఉంటుందో విపరీతమైన చలి, ఫర్ సపోజ్ జనవరి, డిసెంబర్ ఎండింగ్లో ఇట్లాంటి, అంటే డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్యలో వరకు ఈ కాలాలలో వెళ్ళినట్లయితే మీకు వ్యూ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. లంబసింగిలో దిగడంతోనే మీకు అక్కడ చాలా చిన్న చిన్న గిరిజనులు పెట్టుకున్న హోటల్స్ అవి ఉంటాయి. ఆ హోటళ్ళలో మీరు బస వేయచ్చు. అదేవిధంగా మీకు చిన్న చిన్న గుడిసెలు లాంటివి ఉంటాయి, అంటే డేరాలు కట్టేసి వాటికి కూడా 1000 రూపాయలు తీసుకుంటారు, తక్కువ కాదు అది కూడా. సో అది కాకుండా ఇంకొక 500 ఎక్కువ పెట్టినట్లయితే మీకు ఒక రూమ్ సెటప్ వస్తుంది. ఆ రూమ్ సెటప్లో డైరెక్ట్ దిగేసి మనం అన్ని రకాల పనులన్నీ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ అరకుకు రీచ్ అయిన తర్వాత చేసుకునే ప్లాన్ ఏంటంటే మొదట చాపరేవు దగ్గరికి వెళ్ళచ్చు. చాపరేవు జలపాతం కాకపోతే మీకు నిటారుగా కాకుండా ఇట్లా ఒక సమాంతరంగా, అంటే ఏటవాలు అంటారు కదా, ఏటవాలు ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే జలపాతాలు చూసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం లంబసింగి చూసినప్పుడేమో చలికాలం వెళ్ళాలి, అదే జలపాతాలకు వెళ్ళినప్పుడు వర్షాకాలం వెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు మొత్తం కూడా దాన్ని ఆ టోటల్ జర్నీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ చాపరాయి జలపాతం వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మనం బయటకు వచ్చుడుతోనే ఇంగ్లీష్లో కబాబ్స్ అంటారు, చికెన్ కబాబ్స్, అవి కనిపిస్తాయి. మనిషి ఒకటి తిన్న తర్వాత మీకు గిరిజనులు తయారు చేసే రకరకాల వంటకాలు కనిపిస్తాయి, మీరు అవి కూడా ఆస్వాదించండి. దానిలో ప్రధానంగా అందరూ సినిమాలలో చూపిస్తారు, చాలా వీడియోస్లలో ఉంటాయి, బొంగులో చికెన్ అని. బొంగులో చికెన్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే 10 మంది బొంగులో చికెన్ అనేది 10 రకాలుగా వండుతారు. మీ అదృష్టం మంచిగా ఉంటే మంచిగా వేస్తారు అది, లేదంటే బొంగులో చికెన్ బొంగు లెక్కన ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి, ఆల్మోస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా దాని తర్వాత మనకు అరకు పైన ఏరియా ఉంటుంది. పైన ఏరియా అంటే ఏం లేదు, పెద్ద పెద్ద వృక్షాలతోనే ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది, చిన్నగా పెద్ద పార్క్ లెక్కన ఉంటుంది. ఇక్కడ పర్యాటక కేంద్రం కాబట్టి ప్రతి దగ్గర కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే ఆ 50 రూపాయలు కానీ లేకపోతే ఈ టికెట్తోనే దాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా అందులో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇస్తారు. సో కాబట్టి మనకు ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. పైన ఏరియాలో కూడా మంచి ఫోటో షూట్ చేసుకోవచ్చు. కొన్ని సినిమాలు కూడా అక్కడ అంటే షూటింగ్ జరిగినాయని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో ఇంకొకటి అరకులో ఒకటి ఉంటుంది, ఆర్యా 2 అనే సినిమాది కూడా ఒక రైల్వే గేటు అది కూడా ఉంటుంది. దాన్ని చాలామంది చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడే ఆర్యా 2 సినిమా తీసిరని. సో మనకు అది ఎట్లా ఉంటుంది అంటే వీడియోలో చూసినప్పుడు అరే నిజమా ఆర్యా 2 ఇక్కడనే తీసిరా అనిపిస్తుంది. కానీ మనం దాని నుండి వెళ్తుంటే మన దగ్గర ఇంటి దగ్గర రైల్వే ట్రాక్ దాటినట్టే ఉంటుంది, అంత పెద్దగా ఏముండదు. కాకపోతే అది కూడా ఆస్వాదించవచ్చు మీరు, ఎందుకంటే ఆ సినిమా చాలా హిట్ అయింది కాబట్టి దానికి అంత ప్రత్యేకత వచ్చింది. సో ఇట్లా అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఒక హిస్టారికల్ ప్లేస్ లెక్కనే ఉంటాయి. అది ఎట్లా అంటే మీరు ఆస్వాదించే గుణం ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడ మీరు రణజిల్లెడు అనే జలపాతంకి వెళ్ళచ్చు. రణజిల్లెడు జలపాతంకు వర్షాకాలం పోతే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నార్మల్గా చలికాలం కానీ ఎండాకాలం కానీ వేరంటే మాత్రం ఎందుకు వచ్చినారా అనుకుంటాం. సో అట్లా ఉంటుంది. అంటే ఏదైనా అంతే, జలపాతం అనేది ఖచ్చితంగా మీరు రెయినీ సీజన్ అంటే వర్షాకాలంలో వెళ్తేనే బాగుంటుంది. సో వాస్తవానికి రణజిల్లెడు జలపాతం సమాంతరంగా ఉంటుంది, అంటే నిట్ట నిలువుగా ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ వాటర్ వస్తే మాత్రం చాలా మంచి ఫ్లోయింగ్తో మీకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుంది. అదే చాపరాయి జలపాతం ఏమో ఏటవాలు ఉంటుందని చెప్పినాం కదా, సో అట్లా ఉంటుంది. సో మన ట్రైన్ జర్నీ అంతా కూడా మీకు చాలా తక్కువ చూపించినట్లే ఈ ఇంత లెంత్ వీడియోలో కూడా, ఎందుకంటే 5 గంటల వీడియోను చాలా ఉపయోగకరమైన అన్నీ కూడా చేసి తీయడం జరిగింది.
సో మీరు చాపరాయి చూసిర్రు, తర్వాత రణజిల్లేడు చూసిర్రు. సో ఇవి అన్నిటికీ వెళ్తున్న మార్గంలో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ రైతులు పండించే రకరకాలైన పంటలు, దాంట్లో ముఖ్యంగా సాంప్రదాయమైనవి కాకుండా స్ట్రాబెర్రీ పండిస్తారు. స్ట్రాబెర్రీతో పాటు అదేవిధంగా హనీ అంటే తేనె ఉంటుంది కదా పట్టు, ఆ తేనెను కూడా ఇక్కడ వీళ్ళు సాగు చేస్తారు. తేనెటీగల పెంపకం అంటారు మనకు స్థానిక భాషలో. సో ఇట్లా రకరకాలైన కొత్త కొత్త పంటలను మనం ఇక్కడ చూడవచ్చు. సో వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే మనకి ఇక్కడ తేనెటీగల పెంపకం ఉంటుంది. తేనెటీగల పెంపకంలో తేనెను తీసి వీళ్ళు బాటిళ్ళలో పోస్తారు. ఈ బాటిళ్ళలో పోసి ABC అంటే 3 రకాల గ్రేడ్స్ వేస్తారు తేనెను కూడా. ఆ 3 రకాల గ్రేడ్స్ ఉన్న తేనెను వీళ్ళు విక్రయించడం జరుగుతుంది. అంటే మంచి గ్రేడ్ నాణ్యమైనది A గ్రేడ్గా, మామూలుది B గ్రేడ్గా, కొంత తక్కువ రోజులు ఆగేది C గ్రేడ్ లాగా ఉంటుంది. సో మీరు ఇక్కడ తీసుకోవాలనుకుంటే చాలా మంచి నాణ్యత కూడిన ఒక తేనెను కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో దీని తర్వాత ఏంటంటే మీకు ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడదగ్గ ప్లేసులలో ట్రైబల్ మ్యూజియం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వడంతోనే మీకు ఎట్లా కనిపిస్తా అంటే టోటల్గా కొయ్య బొమ్మలు, ఆ చెక్కలతో చెక్కిన బొమ్మలు, అదేవిధంగా ఒక డిఫరెంట్ కార్వింగ్ అంటారు కదా మనం ఇంగ్లీష్లో, ఒక శిలలు తయారు చేసినవి అక్కడ చాలా బాగా కనిపిస్తాయి. సో మీరు ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడంతోనే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. ట్రైబల్ మ్యూజియంలో ఒక ప్రత్యేకత ఏంటంటే రౌండ్గా ఉంటుంది మ్యూజియం అనేది. సో ఇటు నుంచి వెళ్ళినా కానీ మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎట్లా అంటే రకరకాల రూమ్లలో రకరకాలైన ట్రైబల్కి సంబంధించిన పర్టికులర్స్ అనేటివి ఉంటాయి అక్కడ. ఆ ప్రతిమలు కనిపిస్తాయి మీకు అక్కడ. అవన్నిటిని కూడా చూడవచ్చు. మీరు నాకు తెలిసి ట్రైబల్ మ్యూజియంలకు ఎంటర్ అయ్యారంటే దాదాపు ఒక 30 నిమిషాలు ఆగకుండా వీడియో తీసుకుంటారు. ఎందుకంటే అంతా చాలా బాగుంటాయి అక్కడ. మీకు అక్కడ మేజర్గా ఉండేది ఏంటంటే ఆ గిరిజన ప్రాంతాలలో ఉండే ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా నివసించారు, ఒకప్పుడు ఒక 60-70 ఏళ్ళ కింద ఎట్లాంటి జీవన విధానం ఉన్నది అనేది మీకు ఆ మ్యూజియంలో ఒక సినిమా చూసిన మాదిరి కనిపిస్తుంది. వాళ్ళు ఉపయోగించిన ఎద్దుల బండిలు కానీ, దున్నడానికి ఉపయోగించిన నాగాలు కానీ, వేటకు ఉపయోగించిన వేట కొడవలు కానీ, ప్లస్ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక 70 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒక కాలక్రమేణా ఒక 10 సంవత్సరాలకు ఒకసారి ఎట్లా డెవలప్ అవ్వకుండా వచ్చింది అనేది కూడా మీకు అక్కడ ఆ బొమ్మలు చూస్తేనే అర్థమైపోతుంది. ప్లస్ మనకు వీడియో కూడా ఉన్నది ఈ ట్రైబల్ మ్యూజియం పైన. సో ఇట్లా అన్ని రకాల వీడియోలో భాగంగా ట్రైబల్ మ్యూజియం వీడియో కూడా మనం తీయడం జరిగింది. దాని వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో మేము పెడతాము. దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు ట్రైబల్ మ్యూజియంలో మీరే గడిపిన ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూడొచ్చు. ట్రైబల్ మ్యూజియంలో మాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రైబల్స్ అంటే ఒకప్పుడు పెళ్ళి వ్యవస్థ అనేది ఎట్లుండే, ఎట్లా చేసేవాళ్ళు. అప్పుడు మనకు ఇప్పుడు ఉన్నట్లు పూజారులు వచ్చి పెళ్ళిళ్ళు చేయడం ఇట్లా ఉండదు. గ్రామంలో ఎవరైతే కొంతమంది ఉండేవాళ్ళు, గ్రామ పెద్దలు కానీ ఇతర వాళ్ళే రకరకాల దేవుళ్ళ విగ్రహాలను కూడా ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళ పక్కన పెట్టేసి ఆ దేవుళ్ళ మాదిరిగా వీళ్ళు కూడా కలిసి ఉండాలి అనే ఒక సింబాలిక్గా వాళ్ళ నుంచి, అదేవిధంగా వాళ్ళతో కొన్ని రకాలైన మంత్రాలు చెప్పించడం జరిగేది. సో ఆ విధంగా పెళ్ళి క్రతువు అనేది కంప్లీట్ చేసేవాళ్ళు. సో మీరు ట్రైబల్ మ్యూజియంలో చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఏదైనా కొనుక్కునే ఉంటే కొనుక్కుంటారు. అక్కడ నవధాన్యాలు కాదు, దాదాపుగా 20 రకాల ధాన్యాలు ఉంటాయి. మీకు ఇష్టం ఉన్న ధాన్యం కొనుక్కోవచ్చు. దాదాపుగా 100 నుంచి 110-120 రకాల ధాన్యాలు కనిపిస్తాయి అక్కడ. సో అన్నీ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా వండుతాయి లేదా వండుకోవచ్చు, ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఇంకో చెప్పుకోదగ్గ ప్రదేశం ఏంటంటే అరకు వ్యాలీలో చాక్లెట్ మ్యూజియం ఉంటుంది. ఫ్యాక్టరీ ఉంటుంది. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో ముఖ్యంగా మీకు ఏంటంటే చాక్లెట్ అంటే జనరల్ బార్లీ గింజలతో కూడా చేస్తారు, కోకో గింజలతో చేస్తారు, చాక్లెట్ బార్లీతో చేస్తారు.
సో చాక్లెట్ అనేది ముడి రూపంలో, అంటే మనకు చాక్లెట్ వచ్చేది కూడా పంట నుంచే, మనకు వరి పత్తి ఎట్లా వస్తుందో ఇతర పప్పు ధాన్యాలు ఎట్లా వస్తాయి సేమ్ అట్లనే మనకు బార్లీ కానీ లేదా కోకో గింజలు కానీ ఇలాంటివన్నీ సేకరించి వాటి ద్వారా వాటిని ఒక ప్రత్యేకమైన శైలిలో వాటిని పెంచడం ద్వారా వాటిని దాని నుంచి సేకరిస్తారు. సేకరించిన తర్వాత వాటిని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కొన్నింటిని ఉడకబెట్టడం కానీ కొన్నింటిని నీడలో ఆరబెట్టడం కానీ ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా దానిని చాక్లెట్ రూపంలోకి కొంత కెమికల్ కలిపి దాన్ని చాక్లెట్గా తయారు చేస్తారు. పూర్వకాలంలో చాక్లెట్ ఎట్లా తయారు చేసేది అనేది మీకు చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకు ఎద్దుగానుగ నూనె అని ఇప్పుడు ప్రత్యేక సంతరించుకున్నది కదా. సో అదే మాదిరిగా చాక్లెట్ కూడా ఎద్దుగానుగ మాదిరిగానే చాక్లెట్లు తయారు చేసేటోళ్ళు. సో మీరు ఊహించుకోవచ్చు ఎద్దుగానుగలో గానుగ నూనె ఎట్లా చేస్తారు, ఎట్లా నూనె వస్తుంది, తర్వాత దాంట్లో ఎట్లా మడ్డి అంటే పిప్పి అంటారు కదా ఆ వేస్టేజ్ వస్తుంది. ఇదంతా కూడా చాక్లెట్ను అన్వయించుకోండి, అదే విధంగా తిప్పుతారని. కాకపోతే అట్లా తిప్పరు, ఇంకా మంచి ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్లా అంటే మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఏంటంటే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేస్ కూడా మీకు చెట్లకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు కూడా చెప్తాం మీకు. సో ఇట్లా రకరకాల ప్లేసెస్ అనేటివి చాలా అంటే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి. సో ఇట్లా మన ప్రయాణం అనేది సాగుతుంది. సో మీకు ఇంకొకటి చెప్పాలి, లమ్మసింగికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చూడదగిన ప్రదేశం అంటే ఇంకొకటి ఉంటుంది. అంటే దాదాపు 3 ఉంటాయి. ఈ 3 కూడా లిస్ట్ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి స్ట్రాబెర్రీ తోటలు. స్ట్రాబెర్రీ తోటలలో రకరకాలైన స్ట్రాబెర్రీలలో వెరైటీస్ పండిస్తారు అక్కడ. సో అవంతా ఆస్వాదించవచ్చు, ఫోటోలు తీయచ్చు. కాకపోతే చాలామంది టూరిస్టులు ఏం చేస్తారంటే ఫోటోల మోజులో పడిపోయి పాపం కొంతమంది చెట్లను కూడా చూడకుండా దొక్కుతారు. సో దయచేసి ఏ పర్యాటకులు కూడా కళ్ళు మూసుకపోయి ఫోటోలు తీయకండి. కొంత చూస్తూ వాళ్ళకి ఏం నష్టం జరగకుండా జాగ్రత్తగా సైడ్ నుండి ఉండి ఫోటోలు కానీ వీడియో షూట్లు కానీ పెట్టుకోండి. సో ఆ విధంగా చూసినట్లయితే మీకు ఆనందం, పాపం వాళ్ళకు ట్రైబల్స్కు పండించుకునే వాళ్ళకు కూడా ఆనందం. సో కొంతమంది వేస్తున్నారు వేరే దగ్గర ఉండి ఒక పరిశ్రమలాగా దాన్ని అక్కడున్న కూలీలతోనే ఆ స్ట్రాబెర్రీ తోటలు పండిస్తున్నారు పెద్ద ఎత్తున. ఒక్కొక్కరు 10 ఎకరాలు 12 ఎకరాలు ఈ మాదిరిగా పండిస్తూ పర్యాటకులకు ప్యాకింగ్ రూపంలో చేపించి ఉంచుతున్నారు. పర్యాటకులు చాలామంది కూడా దాన్ని తీసుకొని అక్కడ ఉన్న సహజ సిద్ధమైన ఆ స్ట్రాబెర్రీలను ఇళ్ళలోకి తీసుకుపోవడం జరుగుతుంది. స్ట్రాబెర్రీ తోటలలో స్ట్రాబెర్రీస్ ఆ ఫ్రూట్స్తో పాటు మొక్కలు కూడా అమ్ముతారు వాళ్ళు. కొసమెరుపు ఏంటంటే మొక్కలు మన దగ్గర బతికాయి కానీ చాలామంది తీసుకెళ్తారు. సో ఏదో ఒక రకంగా వాళ్ళకైతే ఉపాధి అయితే అవుతుంది. సో ఎందుకు ఇక్కడ బతికాయి అంటే మీకు అదంతా కూడా చాలా టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. నార్మల్గా సమ్మర్లో కూడా 25 డిగ్రీలు ఆ టైప్లోనే ఉంటుంది. మనకి ఇక్కడ 35, 40, 45 దాకా ఉంటుంది కాబట్టి అందుకొరకనే బతకాయి ఇక్కడ. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. దీంతో పాటు మీకు లమ్మసింగిలో చూడదగ్గ ప్రదేశం అంటే మీకు తాజంగి అనే ఒక రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్లో మీకు అత్యంత సంతోషాన్ని కలిగించే అంశం ఏంటంటే మీకు ఒక రోప్ వే అనేది ఉంటుంది. ఆ రోప్ వేలో మీరు జర్నీ ఆల్మోస్ట్ ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. కొండ పైనుంచి వెళ్ళి రిజర్వాయర్ మీదుగా రిజర్వాయర్ అవతలకు మీరు దాటడం ఉంటుంది. సో అది మీకు ఒక్కరికి దాదాపు 250 రూపాయలు 300 తీసుకుంటారు. మేబీ 300 అనుకుంటా. సరే 300 అయినా కానీ మీకు ఆ జర్నీ అనేది చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. అక్కడ మీకు రిజర్వాయర్ అవతల వైపున రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని. సో చాలామంది ఫోన్స్ పట్టుకొని కూడా మీకు షూట్ తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు మీరు దిగిన వెంటనే ఇంకొకటి 3వ అద్భుతం ఏంటంటే రిజర్వాయర్లో బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బోటింగ్ అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఒకటేమో పెడల్ బోటింగ్ ఉంటుంది. పెడల్ అంటే మీరే పెడల్ దొక్కుతూ అందులో స్టీరింగ్ ఉంటుంది, తిప్పుతూ వెళ్ళచ్చు. సో ఇంకొక బోటింగ్ ఉంటుంది. సో బోటింగ్లో కూడా 2-3 రకాలు ఉంటాయి అక్కడ. ఒకటేమో స్పీడ్ బోటింగ్ ఉంటుంది, అంటే మీకు ఎలక్ట్రానిక్ మరబోట్ అంటారు కదా మన తెలుగులో.
ఆ మర బోట్ ఉంటుంది, అందులో కూడా వెళ్ళచ్చు. సో కాకపోతే అందులో వెళ్తే మీకు అంత హ్యాపీనెస్ అనేది ఉండదు. మీరు అట్లా కాకుండా ఏదైతే ఈ పెడల్ బోట్ ఉంటుందో దాంట్లో ఎక్కండి. ఇక్కడ దిగుతున్నారు చాలామంది. మీకు బొర్రా గుహలు అని బోర్డు కనిపించింది కదా, ఇక్కడ చాలామంది దిగిపోతున్నారు. బట్ మేము జస్ట్ దిగి చూసినామంతే, ఇక్కడ దిగి ఉండలేదు. సో చాలామంది కూడా దాదాపు 80% మంది 85% మంది ఇక్కడే దిగిపోతున్నారు. మీరు టూర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బొర్రా గుహల దగ్గర దిగకండి. అంటే ఇది మా ఎక్స్పీరియన్స్. చాలామంది కూడా దిగిన వాళ్ళు మమ్మల్ని మా నంబర్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దిగిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు, అరే మేము కూడా అసలు అరకుల్ని దిగుతా బాగుండన్నా, మేము అనవసరంగా మళ్ళీ అక్కడ దగ్గర రావాలి అని చెప్పేసి అంటున్నారు. సో అట్లా మీరు ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక టూర్ అనేది ఒక మంచి ప్లానింగ్తో వేసుకున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా బోర్ కొట్టదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూడవచ్చు. సో మీరు ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏదైతే లంబసింగిలో ఉన్న తాజాంగి రిజర్వాయర్ అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పర్యాటక కేంద్రమైనా అక్కడ ఉన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి ఫెసిలిటీలు కల్పించడం జరుగుతుంది. దానికి టికెట్స్ తీసుకున్నా కానీ మంచి ఫెసిలిటీ అనేది కనిపిస్తున్నారు. ఈ సౌకర్యాలు కల్పించడం వల్ల అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కలుగుతుంది. అదే మాదిరిగా మనకు వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో పర్యాటక రంగంలో మన తెలంగాణ ఇంకా కొంత ఆంధ్రప్రదేశ్ లాగా అభివృద్ధి చెందితే చాలా బాగుంటుంది అనేది మా పర్సనల్ ఒపీనియను. ఎందుకంటే ఆంధ్రలో మేము చూసింది ఏంటంటే చిన్న చిన్న ఒక రిజర్వాయర్స్ కానీ చిన్న చిన్న కొండలు కానీ ఏ చిన్నది ఉన్నా కానీ వాళ్ళు దాన్ని నార్మల్గా వదిలిపెట్టలేదు. దాన్ని ఒక బ్యూటిఫికేషన్, అంటే తెలుగులో ఏమంటూ సౌందర్యమాన్యంగా, అంటే చూడ్డానికి చాలా మంచిగా దాన్ని అభివృద్ధి చేశారు. దానివల్ల 2 రకాలు, ఒకటి రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు స్థానిక గిరిజనులకు కూడా మంచి ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజాంగి రిజర్వాయర్ చూసుకున్నాం మనం. అక్కడ చూసినట్లయితే దాదాపు రోప్వే దగ్గర ఒక 10 మంది, అదేవిధంగా బోటింగ్ దగ్గర పెడల్ బోట్ దగ్గర ఒక 10 మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. దాదాపు వీళ్ళకు మాతో చెప్పింది ఏంటంటే సంవత్సరంలో 8 నెలలు పని ఉంటుంది అని చెప్పారు. అంటే 8 నెలల పాటు వాళ్ళకు దాదాపుగా ఏదైతే డబ్బులు వస్తాయో అందులో కొంత పర్సంటేజ్ ఇస్తారట. సో ఆ మాదిరి చూసుకుంటే కనీసం 10 నుంచి 15-20 వేల రూపాయలు కూడా వాళ్ళకి వస్తాయి. సో అక్కడ అంటే చిన్న చిన్న ప్రాంతాలను అభివృద్ధి చెందించడం ద్వారా కనీసం 10-15 మందికి ఉపాధి కలిగిన కానీ ఇతర చెడు మార్గాలకు ఈ యువత మళ్ళకుంటుంటుంది. సో ఇట్లా ప్రతి గవర్నమెంట్ కూడా, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ కానీ వేరే స్టేట్లలో కూడా ఇలాంటి వాటిని అభివృద్ధి చెందించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా యువత చెడు మార్గంలో వెళ్ళకుండా ఒక ఉపాధి అనేది చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. సో యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వాలు కూడా కొన్ని రకాలైన పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఆ పథకాలలో భాగంగా ఇట్లాంటి వాటిలో కూడా ఉపయోగించుకున్నప్పుడు మంచి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా ఆర్థిక అభివృద్ధి జరగాలంటే యువత సహకారం అనేది చాలా ఎక్కువ పాత్ర వహిస్తుంది. సో ఆ యువత కూడా అన్ని దారులని దాటుకుంటూ ఈ టన్నెల్స్ అన్ని దాటుకుంటూ మన ప్రయాణం అంతా సాగుతుంది. ఇప్పుడే బొర్రా గుహలు దాటినాం మనం. సో ఈ బొర్రా కేవ్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. బుర్రా కేవ్స్, బొర్రా గుహలు అంటారు తెలుగులో. సో ఇదంతా కూడా ఆ కొండ ప్రాంతం అంతా ఆ గుహలకు సంబంధించింది. మీకు అక్కడక్కడ చిన్న చిన్న ఇవేమంటారు తాటాకులతో చేసిన పందిర్లు, అంటే చిన్న చిన్న గుహలు అలాంటివి కనిపిస్తాయి. సో అవి ఏంటంటే గిరిజన ప్రాంతాలలో మాత్రమే కనిపించేటివి. అవి మనం వేరే నార్మల్గా సిటీలలో ఇప్పుడు వైజాగ్ నుంచి మనం ట్రైన్లు వస్తున్నాం కదా, వైజాగ్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ కనిపించవు.
మళ్ళీ వైజాగ్లో కూడా ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు గిరిజన తాండాలు, గిరిజన ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో అట్లాంటి కాడ కనిపిస్తాయి. సో ట్రైన్ అనేది ఇట్లా వంక తిరిగి మూల మలుపులాగా తిరుగుతున్నది కదా. ఇలాంటి లొకేషను నార్మల్గా మనం మూవీస్లలో, హిందీ మూవీస్లలో చూస్తాం ఎక్కువగా. సో మన తెలుగు మూవీస్లో చాలా తక్కువ చూడవచ్చు. ఇలాంటి సిచ్యువేషను మనకు వైజాగ్ నుంచి వెళ్ళి అరకు వెళ్ళే దారిలో చాలా చూడవచ్చు. సో ట్రైన్ అంతా కూడా ఇట్లా మనం చిన్నప్పుడు ట్రైన్ ఆట ఆడుకునే వాళ్ళం కదా, సేమ్ ఆ విధంగా ఇట్లా రౌండ్గా తిరగడం, ఎయిట్ ఆకారంలో తిరగడం, ఈ టైప్లో కనిపిస్తుంది మనకు. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వెదర్ కూడా అంతా. మీరు అప్పంచలు గమనించవచ్చు. మేము ఒక్కొక్కసారి లోపల కూడా తీసే ప్రయత్నం చేస్తాను ట్రైన్ లోపల. సో వాస్తవానికి చెప్పాలంటే మాకు ఈ ప్రయాణం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఎందుకంటే మేము కూడా చాలా సరదాగా పాజిటివ్ మైండ్ సెట్తోని ఈ ప్రయాణం మొత్తం కూడా వీడియో తీయాలనే ఉద్దేశంతో మొత్తం చాలా ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్తో పోయి మేము ఈ ట్రైన్ జర్నీని కూడా ఆస్వాదిస్తాం అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి మెమరబుల్ మూమెంటే ఉంటుంది. మేము పోయి అంటే ఇంత ప్రత్యక్షంగా అనుభవించినా కానీ ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికి కూడా గుర్తు తెచ్చుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక టన్నెల్ వచ్చింది ఇక్కడ. టన్నెల్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం గుట్టలు కొండలు ఉంటాయి కదా, ఆ కొండలు గుట్టలను తొలచి అంటే మనకు డ్రిల్ కొట్టి డ్రిల్ నుండి ఒక మార్గం ఏర్పాటు చేస్తారు ట్రైన్ వెళ్ళడానికి. ఆ మార్గమే ఈ టన్నెల్, ఇంగ్లీష్లో టన్నెల్ అంటారు దీన్ని. సో దాంట్లో కూడా పగడబందీగా ఉంటుంది మనకు. ఆ ట్రాక్ కానీ లైట్స్ ఉంటాయి, కాకపోతే మనకు అంతా కూడా చీకట్లాగానే అనిపిస్తుంది. ఎంతైనా సూర్యుని నుంచి వచ్చే వెలుగంత ప్రకాశవంతంగా ఇక లైట్స్ ఏమి ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో మీరు చూస్తున్నారుగా, కేవలం ఒక 2 ఫీట్ల గ్యాపే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నా రైట్ సైడ్ చూసుకున్నా అని అక్కడక్కడ కొంత చిన్న రూమ్స్ లాగా ఉంటే మీకు దీంట్లో కనిపిస్తుంది. అలాంటి రూమ్లలో ఉండి ఫోన్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటివి కూడా మీరు గమనించవచ్చు. అంటే ఇప్పుడు మేము మా జర్నీలో మాత్రం మాకు అట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు, బట్ రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళు చెప్తున్నారు అది. ఈ ట్రైను ట్రాక్ అంతా కూడా మీరు మొత్తం పచ్చని ప్రకృతితో కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా పెద్ద పెద్ద వృక్షాలు, ఆ దేవదారు వృక్షాలు అంటాం కదా మనం హిమాలయాలలో, ఆ టైప్లోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ దేవదారు అనేది పెరగదు కాబట్టి ఆ టైప్లో ఉంటాయి. మీరు ఇంకొకటి గమనించవచ్చు, ఇంత పెద్ద కొండల పైన కూడా ఇది మనకు రోడ్డు నుంచి చాలా ఎత్తులో ఉంటుంది, అయినా కానీ అక్కడ కూడా ఇల్లులు కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఇలాంటి గ్యాప్ వచ్చిందో కొండలు కనిపించే ఏరియాలలో అక్కడ గమనించినట్లయితే కింద మీకు ఇల్లులు కనిపిస్తాయి. అదేవిధంగా పైన కొండల పైన కూడా ఇల్లులు కనిపిస్తాయి. సో ఇట్లా మీకు గిరిజనులు అనేవాళ్ళు ప్రకృతితో ఎంత మమేకమై ఉన్నారనేది ఈ చిన్న ఉదాహరణ మీరు చూడవచ్చు ఇక్కడ. సో వాళ్ళంతా కూడా కాఫీ గింజలను అమ్ముకోవడం, మన పొగాకు అంటారు కదా, టొబాకోను పండించడం, దాన్ని అమ్మడం, మేకలు కాయడం, చిన్న చిన్న మినియేచర్ ఆవులు అంటారు కదా అట్లాంటి వాటిని, అంటే యాక్చువల్గా మినియేచర్ కాదు, కాకపోతే మనం మామూలు చూసే వాటికంటే చిన్నగా ఉంటాయి ఆవులు వీళ్ళ దగ్గర. సో అట్లా మొత్తానికైతే వీళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా, సిటీలకు చాలా దూరంగా బ్రతుకుతారు. ఇంకొకటి మాకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఇక్కడ మీరు కనిపిస్తుంది ఒక విలేజ్, అది ఆ కొండ మధ్యలో. మాకు డౌట్ వచ్చింది ఒకటి ఏంటంటే, వీళ్ళు చదువు ఎట్లా అంటే ఇంత కొండపై నుంచి వెళ్ళి వాళ్ళు కిందికి దిగాలి, సిటీకి వెళ్ళాలి, చదువుకోవాలి. సో అక్కడ స్కూల్స్ను కూడా నిర్మించితే బాగుంటుంది అంటే మా అభిప్రాయం ఇది. సో ఇంకా వాళ్ళకు రకరకాల కొండ కింద అంటే మనకు సిటీలో ఏమేమి దొరుకుతాయో అట్లాంటి వాటి గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు అక్కడ గమనించవచ్చు. అక్కడ కూడా ఒక కొండల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కేవలం 20 నుంచి 30 ఇండ్ల కంటే ఎక్కువ ఉండవు. సో అట్లా ఎక్కడి దీంట్లో ఈ గిరిజనులకు సంబంధించిన రకరకాలైన తెగలు ఉంటాయి. ఆ తెగ వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా జీవించడం జరుగుతుంది. ఆ గుంపుకు సంబంధించిన ఇల్లులు అవన్నీ కూడా అంటే ఒక్కొక్క తెగ ఒక్కొక్క సముదాయంగా నివసించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినవి అన్నమాట. మీరు అక్కడ చూడవచ్చు. ఇట్లా రకరకాలుగా
మనం వెళ్ళే జర్నీలో దాదాపుగా ఒక 100 విలేజ్లు కనిపిస్తాయి కావచ్చు. అన్నీ కూడా చాలా చిన్నవి. ఏ విలేజ్ చూసుకున్నా మహా అయితే ఒక 20 ఇళ్ళు 30 ఇళ్ళు అంతకంటే ఎక్కువ ఉండవు. సో వీళ్ళు నాగరికతకు చాలా దూరంగా బ్రతుకుతున్నారు. వీళ్ళను కూడా సిటీకి దగ్గరలోకి అన్ని రకాల సౌకర్యాలు వచ్చే కాడికి రకరకాల రవాణా సౌకర్యాలు కల్పించినట్లయితే వీళ్ళు కూడా మంచి సిటీ లైఫ్ అనేది కూడా చూస్తారు. అదేవిధంగా నాగరికత సంతరించుకుంటుంది ఇటువైపు కూడా. కానీ ఇక్కడ మనకు చాలా నచ్చేది ఏంటంటే ప్రకృతి అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఒక చిన్న రైల్వే స్టేషను. ఇక్కడ అరకు వెళ్ళే మార్గంలో దాదాపు ఆరు చోట్లలో రైలు అనేది ఆగుతున్నది. మనకు బొర్రా కేవ్స్ తర్వాత ఒకే స్టేషన్లో ఆగుతుంది. అది కూడా చాలా తక్కువ సేపు. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇటువైపుగా వెళ్ళే దారిలో కనిపిస్తుంది కొండల కింద కూడా అన్నీ కూడా మనకు వరి ఉన్ను ఇతర రకాల పంటలు అనేది కొండకు ఆనుకొని కింద పండించడం జరుగుతుంది. ఆ పొలాలకు అంటే మన వరి పొలాలకు ఆనుకొని వీళ్ళ ఇళ్ళ సముదాయాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ పండించరు. స్థలం అంతా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కేవలం వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అంతమంది మాత్రమే పండించుకోవడం జరుగుతుంది. సో వాటిని ద్వారా వాళ్ళు తినడం, అడవిలోకి వెళ్ళడం, ఇతర రకాలైన వాటిని సేకరించడం ద్వారా వీళ్ళు జీవనోపాధిని పొందుతున్నారు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చివరన కూడా మీకు కొండను తొలచి ఈ రైల్వే ట్రాక్ అనేది వేయడం జరిగింది. కానీ ఇక్కడ మనకు ఆంధ్రాలో ఒక మంచి విషయం ఏంటంటే రవాణా సౌకర్యం, అంటే రోడ్డు రవాణా సౌకర్యం అయినా, రైలు రవాణా అయినా, లేదు విమానం అంటే గాలి ద్వారా ప్రయాణమైనా, సముద్ర మార్గం ద్వారా అయినా, ఇట్లా రకరకాల 4 రకాల రవాణా సౌకర్యాలు అనేది ఆంధ్రాలో అభివృద్ధి చెంది ఉన్నాయి. సో ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. సో మంచి అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి ఇతర రాష్ట్రాలు కూడా అన్వయించుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ చూడొచ్చు అవన్నీ కూడా స్టెప్స్గా చేసిన పొలాలు అవి. ఇప్పుడు మీకు కింద కనిపించేటి పొలాలే. ఇటు పక్కన కూడా వాళ్ళ కుండను కొంత తొలచి దాంట్లో కూడా పొలాల మడులలాగా తయారు చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండొచ్చు. ఈ రైల్వే శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా నిత్యం ఇక్కడ పనులు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది కుండల మధ్య కాబట్టి రకరకాల చెట్లు, ఇతర రకాల అన్నీ కూడా రైల్వే ట్రాక్ అడ్డం రావడం, ట్రైన్ జర్నీకి ఇబ్బంది రావడం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా తొలగించడం, ప్రతి ఒక్కటి పని కూడా చేయడం. మీరు ఇక్కడ చూడవచ్చు గిరిజనులు వాళ్ళ పనులు ముగించుకొని వెళ్తున్నారు. ఇట్లనే మీకు చాలా ప్లేసెస్లో కనిపిస్తారు. కొంతమందికి ఇక్కడ వాటర్ లేవని చెప్పారు. ఆ వాటర్ కోసం కూడా చాలా దూరం నుంచి బిందెలు, ఒక్కొక్క మహిళలు చాలా సన్నం ఉన్నారు చూడడానికి. కాకపోతే 3 బిందెలు నెత్తిపైన పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అంటే మహిళలైనా పురుషులైనా చాలా స్ట్రాంగ్ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి వ్యవసాయం పైన ఆధారపడి చాలా తక్కువ మొత్తంలో, అది కూడా చాలా తక్కువ మొత్తంలో చేసుకొని తినడానికి మాత్రమే పండించుకొని బతుకుతున్నారు. సో ఇట్లా రకరకాల జీవనోపాధులు పొందుకుంటూ ఇక్కడ వైజాగ్లో ఉన్న ఈ గిరిజనులు బ్రతుకుతున్నారు. వైజాగ్లో ఉన్న గిరిజనుల పైన మన దాంట్లో కూడా ఒక వీడియో ఉన్నది, ఆ లింకు పెడతాం, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. మీకు అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మేము ఇక్కడ గిరిజనులతోనే కేఆర్ నేను ఇద్దరం చాలాసేపు మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ కల్చర్ ఎట్లుంటుంది, అదేవిధంగా ఇక్కడ జీవన విధానం, ఆర్థికంగా ఎట్లా ఉంటారు వీళ్ళు, ప్రతి ఒక్క అంశం పైన మేము విద్యా వ్యవస్థ పైన అన్నిటిపైన కూడా చాలా అడిగి తెలుసుకోవడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకు చెప్పడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పండించుకునే కూరగాయలు, వరి, ఇవన్నీ కాకుండా వీళ్ళకు మాంసాహారం కోసం వేటకు వెళ్ళడం జరుగుతుంది. ఆ వేటలో ఊర్లో ఉన్న కొంతమంది మాత్రమే వేటకు వెళ్తారు. సో అదంతా కూడా కొండ అంతా తిరిగి, అంటే నైట్లో దాదాపు 6 గంటలకు బయలుదేరుతారట. సో 6 గంటలకు బయలుదేరిన వీళ్ళు దాదాపుగా పొద్దున 5 గంటల దాకా మొత్తం వేట కొనసాగిస్తారు.
సో ఇట్లా వాళ్ళకి దొరికిన వేట వస్తువులు అంటే ఇప్పుడు వీళ్ళు రకరకాల మనం వాస్తవానికి నిషేధించిన జంతువులను కూడా వేటాడతారు. సో అడవి పందులు కానీ ఇతర జంతువులను వేటాడి వాటిని తీసుకొచ్చి ఊర్లో ఉన్న అందరూ కూడా పంచుకుంటారు. సో ఈ ఐకమత్యం అనేది మనకు సిటీలలో కనిపించదు. అంటే మిమ్మల్ని వేటాడమని నేను అంటలేను, కాకపోతే అందరూ యూనిటీగా ఉండడం అనేది మన దగ్గర ఉండదు. సో మన సిటీలో ఉన్న వాళ్ళు కూడా అందరితో పాటు కలిసిమెలిసి ఒక యూనిటీగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు మీరు చూడొచ్చు, కొంతమంది మహిళలు ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశారు. అంటే మధ్యలో అక్కడ విలేజ్ మధ్యలో అది. సో ఇట్లా వాళ్ళంతా కూడా గిరిజన మహిళలు. వాళ్ళకు వస్త్రధారణ, అలంకరణ, వాళ్ళ వేషధారణ అంతా కూడా ఒక చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. వాళ్ళు చూడొచ్చు, మనం చెవులకు ఒక దాదాపు ఒక చెవుకు 5-6 రకాల పోగులు ఉన్నాయి. అదేవిధంగా ముక్కుకు కూడా 3-4 ముక్కు పుడకలు ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళ వేషధారణ అంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. సో ఇట్లా ఎన్నో రకాలుగా మీరు వైజాగ్ టూర్లో అంటే అరకు వెళ్ళే మార్గంలోనే చూడొచ్చు. మీరు పూర్తిగా అరకు దిగిన తర్వాత, ఇప్పుడు మనం బొర్రా గుహలు దాటి వెళ్తున్నాం కదా, అక్కడ దిగిన తర్వాత కూడా చాలా అంటే చాలా మంచి కల్చరు. ఇక్కడ ప్రజలంతా ఏంటంటే చాలా అమాయకమైన వ్యక్తులు. ఇప్పుడు మనం చూడొచ్చు, అరకుకు మనం రీచ్ కాబోతున్నాము. ఇది అరకుకు సంబంధించిన స్టార్టింగ్ ఇల్లులు. అదేవిధంగా ఈ దారి పొడవున మీకు పక్కన టెంట్లు, చిన్న చిన్న గుడిసెల మాదిరి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అద్దెకిస్తారు. దాదాపు ఒక్క గుడిసెకు అంటే 2 పడతారు మహా అయితే అందులో. ఆ ఒక్క గుడిసెకు 1000 రూపాయలు తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకు బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువగా ఇస్తారు ఏదైనా. చాలామంది ఏమనుకుంటారు అంటే వీడియోలు చూసి వైజాగ్ కానీ అరకు కానీ లేదా ఇతర ఏ ప్రాంతమైనా వెళ్ళడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు. కాకపోతే అంత పెద్ద ఖర్చు ఏం కాదు. ఎక్కడైనా సాధారణంగా మనలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ చెప్పే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఎక్కువ చెప్పినప్పుడు ఏంటంటే మనం బార్గెనింగ్ చేయొచ్చు. కాకపోతే ఒకటి మా సజెషన్ ఏంటంటే హోటల్ లాంటివి తీసుకోండి, బాగుంటుంది. ఇలాంటి గుడిసెలు తీసుకుంటే ఏమైతే అంటే మీకు విపరీతమైన చలి పెడుతుంది. సో మొత్తానికైతే ఈ సుదీర్ఘమైన వీడియోలో దాదాపు అన్నీ మీకు వివరించడం జరిగింది అనుకుంటున్నాము. సో ఎవరైతే మన వీడియోలో కొత్తగా చూస్తున్నారో, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనకు అరకు బోర్డు కనిపిస్తుంది, రైల్వే స్టేషన్ ఇది. అరకు రైల్వే స్టేషన్కి ఇప్పుడే రీచ్ అయినాం మనం. సో ఇట్లా మన ప్రయాణం వైజాగ్ నుంచి అంటే విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే ప్రయాణం అనేది ప్రతి ఒక్క జాగాలో కూడా మనకు ఒక కొత్త అనుభూతిని నింపుతుంది. ఓకే, ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.